కాళేశ్వరం లేకుంటే నీళ్లెక్కడవని బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నిజం చెప్పాలంటే నాటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించిన వెలపల్లి ప్రాజెక్టు వల్ల మనకు నీళ్లు వస్తున్నట్టు చెప్పారు ఆయన. కాళేశ్వరం కూలింది బీఆర్ఎస్ హయాంలో. ప్రజలను తప్పుదోవ పట్టించే డ్రామాలు ఇకనైనా ఆపాల్సిందిగా డిమాండ్ చేశారు. వేములవాడ అర్బన్లో ఇంద్రమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు లబ్ధిదారులకు అందజేస్తున్న సందర్భంగా ఈ హాట్ కామెంట్స్ చేశారు ఆది శ్రీనివాస్. కాళేశ్వరం లేకుంటే నేను చూస్తున్నా పాపం ఏది వాటిని ఏమంటారు ఫ్లెక్సీలు కలుగుతున్నట్టు పాపం. కాళేశ్వరం లేకుంటే ఈ నీళ్ళు ఎక్కడి అది సుంటలోనా సన్నాసులోనా కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగినాను. మేడిగడ్డ కుంగిపోయి అన్నారం సుందిల దగ్గర బుంగలు పడి నీళ్లు మొత్తం పోతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA అసలు ఆ మేడిగడ్డ కుంగిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ లా, NDSA అధికారులు వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లా. ఇక నీళ్ళు ఆపితే ఈ కింది 40 గ్రామాలకు ఇబ్బంది, భద్రాచలం గుడుగుడు ఇబ్బంది. మీరు నీళ్ళు ఆపకుంటే బీఆర్ఎస్ హయాంలోనే గేట్లను తెరిపిస్తే పోయి సముద్రం నీళ్ళు పడి ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీరు అక్కడ మనం ఆపుతలేము. వాళ్ళేమో ఫ్లెక్సిబుల్ ఈ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడంటుండ్రు. ఆనాటి దివంగత మానేత రాజశేఖర్ రెడ్డి ఎల్లవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తుంది మనకు.